హలో ఎవ్రీవన్, నేను మీ శ్రావణి అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ బ్లాగ్స్. చికెన్ దమ్ బిర్యానీ. ఆహా, ఆ పేరు వింటూనే మనందరి కడుపు నిండిపోతుంది కదండి. నాకు తెలుసు, మనందరికీ బిర్యానీ అంటే ఒక ఎమోషన్. సో నాకెంతో ఇష్టమైన చికెన్ దమ్ బిర్యానీని క్విక్గా చేసేసా అండ్ నేను నా ఫ్యామిలీ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేసా. సో నేను నా స్టైల్లో దమ్ బిర్యానీ ఎలా చేశానో ఆ రెసిపీని మీ అందరితో షేర్ చేసుకుంటున్నా. సో మీరు నా వీడియోని చూసేసేయండి. నేను చేసిన రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే నా ఛానల్ని ఓకే, ఇంకా లేట్ చేయకుండా రెసిపీ చూసేద్దామా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ 1 kg చికెన్ తీసుకున్నా. దాన్ని మంచిగా వాష్ చేసేసుకొని మన బిర్యానీ కోసం ఫస్ట్ చికెన్ని మ్యారినేట్ చేసేసుకుంటున్నాం. సో ఫస్ట్ దాంట్లో పసుపు వేసుకున్నా, నెక్స్ట్ వచ్చేసి చిల్లీ పౌడర్, నెక్స్ట్ సాల్ట్ యాడ్ చేసేసుకున్నాను. నెక్స్ట్ మనం బిర్యానీకి వేసుకునే హోల్ గరం మసాలా ఉంటాయి కదండి, వాటన్నిటిని డ్రై రోస్ట్ చేసేసుకొని మసాలా పౌడర్ చేసేసుకున్నాను. అది ఈ చికెన్లో యాడ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనం వీటన్నిటిని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకుందాం. ఆ మసాలాస్ అన్నీ కూడా, ఆ స్పైసెస్ అన్నీ కూడా మన చికెన్ పీసెస్కి మంచిగా పట్టేటట్టు అప్లై చేసేసుకుందాం. మసాజ్ చేస్తూ మొత్తం కూడా మంచిగా మిక్స్ చేసేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్న ఈ చికెన్లో నెక్స్ట్ మనం ఫ్రెష్గా చేసి పెట్టుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసేసుకుందాం. అలానే దీంట్లో గ్రీన్ చిల్లీ ఉన్ను పుదీనా పేస్ట్ చేసి పెట్టుకున్నాను, అది కూడా యాడ్ చేసేసుకున్నాను. నెక్స్ట్ మనం ఫ్రైడ్ ఆనియన్ చేసుకున్నాం కదా, మనం ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ని కూడా దీంట్లో యాడ్ చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఈ ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా చికెన్లో వేసేసుకుంటున్నాను. ఇప్పుడు కాస్త పుదీనా యాడ్ చేసేసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి మళ్ళీ కలిపేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఒక లార్జ్ సైజ్ నిమ్మకాయ తీసుకొని మంచిగా స్క్వీజ్ చేసేసుకుందాం. స్క్వీజ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. నెక్స్ట్ ఒక 1/2 కప్ పెరుగు తీసుకొని దాన్ని ఒకసారి మంచిగా విస్క్ చేసుకొని అది క్రీమీ టెక్స్చర్లోకి వచ్చినాక దాన్ని కూడా మనం మన చికెన్లో యాడ్ చేసేద్దాం. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసేసుకుందాం. నెక్స్ట్ ఫైనల్గా మనం కాస్త ఘీ యాడ్ చేసేసి ఈ చికెన్ మ్యారినేషన్ని ఒక 1 అవర్ అలా పక్కా పెట్టేసుకుందాం. లేదు అంటే ఒక ఫుల్ నైట్ కూడా పెట్టుకుంటే బిర్యానీ ఇంకా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం రైస్ కోసం వాటర్ తీసుకొని దాంట్లో హోల్ గరం మసాలా అన్నీ యాడ్ చేసేసుకుందాం. చేసేసుకొని దాంట్లో కాస్త జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్, అలానే ఆయిల్ కూడా యాడ్ చేసేసుకొని వాటర్ని బాయిల్ అవనిద్దాం. చూసారు కదా, వాటర్ బాయిల్ అవుతుంది. ఇప్పుడు ఇందులో మనం వాష్ చేసి పెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసేద్దాం. మనకి ఈ రైస్ ఒక 70% కుక్ అయినాక మనం ఈ రైస్ని తీసేసి ముందు నుంచి మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్లో లేయర్ వైజ్ వేసుకుందాం. ఇప్పుడు మనం దమ్ పెట్టేసుకుందామండి. సో ఫస్ట్ మనం రైస్ వేసేసుకున్నాక దానిపైన కాస్త పుదీనా,
ఫ్రైడ్ ఆనియన్స్, ఘీ అండ్ సాఫ్రాన్ మిల్క్. ఇది నేను మిల్క్లో సాఫ్రాన్ కాసేపు సోక్ చేసి పెట్టేసి అది ఇక్కడ యాడ్ చేసేసాను. అలానే కాస్త గరం మసాలా కూడా పైన యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ ఘీ కూడా వేసేసుకుంటున్నాను. ఇవన్నీ వేసేసి దీన్ని కవర్ చేసేసి మనం ఒక హాఫ్ ఎన్ అవర్ దమ్ పెట్టేసుకుందాం బిర్యానీ. హాఫ్ ఎన్ అవర్ దమ్ పెట్టేసుకున్నాక హాఫ్ ఎన్ అవర్ తర్వాత ఒక 20 మినిట్స్ దాన్ని అట్లానే వదిలేసేయండి. నెక్స్ట్ చూసారు కదా, మన దమ్ బిర్యానీ యమ్మీగా రెడీ అయిపోయింది. ఇది ఇలా వేడిగా ఉండేటప్పుడే మనం ఎంజాయ్ చేస్తూ తింటే దాని టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. సో నేను ఇక్కడ వేడివేడి దమ్ బిర్యానీ అందరికీ సర్వ్ చేసేసాను. అలానే దాంతోపాటు ఆనియన్ రైతా కూడా చేసేసాను. సో నేను మా ఫ్యామిలీ అందరూ కలిసి ఈ యమ్మీ చికెన్ దమ్ బిర్యానీని ఎంజాయ్ చేస్తూ మా ఈ సండేని హ్యాపీ డేగా మార్చేసుకుందాం. సో చూశారు కదా, నేను నా స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకున్నానో. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు మీ ఇంట్లో ట్రై చేయండి, మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.